టీఎస్ టెట్ అభ్యర్థులకు టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం టెట్ పేపర్ 1లో భాగంగా ఈవీఎస్లోని విద్యా ప్రమాణాలు సిసిఈ గురించి చర్చించుకుందాం. ఒకసారి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు పరిశీలించినట్లయితే ఈ కింది విధంగా ఉంది. ఈవీఎస్లో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కాంటెంట్కు 24, పెడగాకి 6 మార్కులు కేటాయించడం జరుగుతుంది. పెడగాగిలో ఉండేటువంటి 6 మార్కుల యొక్క సిలబస్ ఈ క్రింది విధంగా ఉంది. కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, academic standards of teaching EVS, relation to science and social studies, curriculum and its transaction, learning environment, CCE అనేటువంటి 6 అంశాలను పెడగాగి కింద ఇవ్వడం జరిగింది. టెట్ పేపర్ 1లో ఈ ఎపిసోడ్లో మనం ఈవీఎస్లోని విద్యా ప్రమాణాలు, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి తెలుసుకుందాం. గతంలో పేపర్ 1 టెట్లో పెడగాగి కింద అడిగినటువంటి ప్రశ్నలు కనుక మనం పరిశీలించినట్లయితే బోధనాభ్యసన ప్రక్రియలో ఇది గుణాత్మక మరియు పరిమాణాత్మక ఫలితాలను వివరణలు ఇస్తుంది. మనం కనుక జవాబులను పరిశీలించినట్లయితే పరీక్షా విధానం, మాపనం, మూల్యాంకనం, పరీక్ష. అయితే గుణాత్మక మరియు పరిమాణాత్మక ఫలితాలను ఇచ్చేది మూల్యాంకనం. మూల్యాంకనం అనేది ఈ ప్రశ్నకు జవాబు. ఏపీ టెట్ జనవరి 2012లో అడిగినటువంటి ఈ ప్రశ్నను పరిశీలించినట్లయితే తరగతుల వారీగా మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే పద్ధతి నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, గ్రేడింగ్ మూల్యాంకనం. ఈ ప్రశ్నకు జవాబు సంగ్రహణాత్మక మూల్యాంకనం. టీఎస్ టెట్ 2016లో అడిగినటువంటి ప్రశ్నను కనుక గమనించినట్లయితే నూతన విజ్ఞాన శాస్త్ర పాఠ్యపుస్తకాల ప్రకారం క్రింది వానిలో ఏది సైన్స్కు సంబంధించిన విద్యా ప్రమాణం కాదు? ప్రశ్నించడం, ప్రయోగాలు చేయడం, నమూనాలు చేయడం ద్వారా భావప్రసారం చేయడం, హస్తలాఘవం చేయడం. హస్తలాఘవం చేయడం అనేటువంటిది అకాడమిక్ స్టాండర్డ్స్లో లేదు, కాబట్టి ఇది విద్యా ప్రమాణం కాదు. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు హస్తలాఘవం. టీఎస్ టెట్ 2016లో ఇచ్చినటువంటి ప్రశ్నను పరిశీలించినట్లయితే క్రింది వానిలో ఏది నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు? ఇక్కడ నెగిటివ్ ఇవ్వడం జరిగింది. క్రింది వానిలో ఏది నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. దీనికి జవాబులుగా తరగతి విద్యార్థి యొక్క ర్యాంకును నిర్ణయించడం, బోధనా వ్యూహాలలో అవసరమైన మార్పులు చేయడం, బోధన వివిధ దశల్లో విద్యార్థి యొక్క అభ్యసనకు సంబంధించిన పరిపుష్టిని పొందడం, బోధనాభ్యసన ప్రక్రియలతో నాణ్యతను పెంపొందించడం. అయితే నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశము ర్యాంకు నిర్ణయించడము కాదు. బోధనాభ్యసన విధానంలో ఎల్లప్పుడూ దీనిపై దృష్టి కేంద్రీకరించాలి. పాఠశాల కేంద్రంగా, సబ్జెక్టు కేంద్రంగా, ఉపాధ్యాయ కేంద్రంగా, విద్యార్థి కేంద్రంగా. బోధనాభ్యసన విద్యా విధానము అనేటువంటిది ఎల్లప్పుడూ విద్యార్థి కేంద్రీకృతంగానే ఉండాలి. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు విద్యార్థి కేంద్రంగా. టీఎస్ టెట్ 2017లో అడిగినటువంటి ప్రశ్న నిర్మాణాత్మక మూల్యాంకనం జరిపే సమయం బోధనను ప్రారంభించటకు ముందు, బోధన జరుగుతున్న క్రమంలో, టర్మ్ పూర్తయిన తర్వాత, కోర్సులో చేర్చుకునే ముందు. నిర్మాణాత్మక మూల్యాంకనం అనేటువంటిది బోధన జరుగుతున్న క్రమంలో మనం చేస్తూ ఉంటాం, ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటిది. కాబట్టి జవాబు బోధన జరుగుతున్న క్రమంలో. మన తెలంగాణలో నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ పద్ధతిని ఉపయోగిస్తున్నాం. సిసిఈ అంటే ఏమిటి? కంటిన్యూయస్, నిరంతర. అంటే పిల్లల ప్రగతిని ఒక సంఘటనకో ఒక సందర్భానికో పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలించటం. నిరంతరము అంటే విద్యార్థిని తరగతి గదిలోనే కాకుండా తరగతి బయట కూడా, అంటే ప్రయోగశాలలో, ఆట స్థలంలో, తర్వాత
ఉపాధ్యాయులు సంచరించే ప్రదేశాల్లో కూడా విద్యార్థిని నిరంతరం పరిశీలించడం అని అర్థం. సమగ్రంగా అంటే పిల్లల సర్వతోముఖాభివృద్ధి అనగా పిల్లల శారీరక, మానసిక, నైతిక, జ్ఞానాత్మక రంగాలు అభివృద్ధి చెందించటం. అంటే పిల్లల యొక్క శారీరక, మానసిక, నైతిక, జ్ఞానాత్మక రంగాల్లో అభివృద్ధిలో చేయించడం అంటే సమగ్రంగా విద్యార్థిని అభివృద్ధి చెందించడం అనేటువంటిది సమగ్రత అనేటువంటిది దానికి అర్థంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత విద్యా విధానం మొత్తం కూడా మనం మానసిక జ్ఞాన రంగానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ శారీరక, నైతిక, ఉద్వేగాత్మక, భాషాత్మక నైపుణ్యాలకు కూడా మనం అన్ని అవకాశాలను కల్పించాలి. అందుకే దీన్ని కాంప్రహెన్సివ్ అని అనడం జరిగింది. మూల్యాంకనం అంటే విద్యార్థులు విద్యా ప్రమాణాలను ఆశించిన మేరకు పొందారా లేదా, విద్యార్థులు అభ్యసన లక్ష్యాలు సాధించారా లేదా, విద్యార్థులు విద్యా లక్ష్యాలను సాధించాలా లేదా అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. పిల్లల జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ నైపుణ్యాల్లో వచ్చిన మార్పులను ఒక ప్రామాణికంగా తెలుసుకోవడం కోసం మనం మూల్యాంకనం చేస్తాం. సిసిఈ నేపథ్యం. భారత రాజ్యాంగంలోని 86వ రాజ్యాంగ యాక్ట్ 2002 ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 21A ప్రకారం విద్య ఒక ప్రాథమిక హక్కు. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలంతా నాణ్యమైన విద్యను పొందాలి అని రాజ్యాంగం సూచిస్తుంది. విద్యా హక్కు చట్టం 2009, రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధిపత్రం 2011 సూచనల మేరకు 1 నుండి 8 తరగతులకు, అంటే మనం 1 నుండి 8 తరగతులను ఎలిమెంటరీ విద్యా విధానం అంటాం, నిరంతర సమగ్ర మూల్యాంకన అమలుకు జీవో 60ని తీసుకురావడం జరిగింది. 9, 10 తరగతుల్లో పరీక్షల సంస్కరణల అమలుకు జీవో 17ను, జీవో 2లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు మనం 1 నుండి 10 తరగతులకు నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనాలని అమలు చేస్తున్నాం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 మౌలిక సూత్రాలు ఏంటంటే బడి బయట జీవనానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయటం. అంటే బడిలో నేర్చుకున్నటువంటి విద్యను బడి బయట నిత్య జీవితంలో విద్యార్థి ఉపయోగించుకునేలా చేయడం అనేటువంటిది మొదటి మౌలిక సూత్రం. బట్టి పద్ధతుల నుండి అభ్యసనాన్ని దూరం చేయటం. అంటే అభ్యసనం మొత్తం కూడా పుస్తక కేంద్రం కాకుండా, బట్టి పద్ధతులు కాకుండా అభ్యాస కేంద్రీకృత విద్యా విధానాలని, అభ్యాస కేంద్రీకృత అభ్యసన పద్ధతుల్ని ఉపయోగించాలనేటువంటిది ఈ మౌలిక సూత్రం. పిల్లల్లో సమగ్ర వికాసానికి పాఠ్య ప్రణాళికలను పరిపుష్టి చేయటం. అంటే మారుతున్నటువంటి సమకాలీన సమాజం కోసం పాఠ్య ప్రణాళిక నిరంతరం పర్యవేక్షిస్తూ నూతన పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేయడం ఈ ఒక మౌలిక సూత్రం. పరీక్షలను మరింత సరళతరం చేసి తరగతి గది జీవనానికి అనుసంధానం చేయటం. అంటే మూల్యాంకనాన్ని సరళతరం చేసి తరగతి గదిలో, తరగతి గది బయట విద్యార్థిని మూల్యాంకనం చేయటం అనేటువంటిది ఈ మౌలిక సూత్రం యొక్క ఉద్దేశం. ఆర్టీఈ 2009 విద్యా హక్కు చట్టం 2009లోని అధ్యాయం 5లోని సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 ప్రకారం పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎంతవరకు పిల్లలు సాధించారో మూల్యాంకనం చేయాలి. పిల్లలు సాధించిన జ్ఞానము, నైపుణ్యాలు, సామర్థ్యాలు మదింపు చేయాలి. భయరహిత వాతావరణాల్లో భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా చేయాలి. బాలల పూర్తి సామర్థ్యం మేరకు శారీరక, మానసిక శక్తులు అభివృద్ధి చెందాయో లేదో మూల్యాంకనం చేయాలి. ఇది ఆర్టీఈ 2009 చెప్పినటువంటి విషయం. మదింపు విధానాలని ఒక్కొక్కటి పరిశీలిద్దాం. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే అభ్యసనం జరిగేటప్పుడే మదింపు చేయటం. పిల్లలు అభ్యసన సన్నివేశాల్లో పాల్గొని నేర్చుకున్నప్పుడు వారిని మదింపు చేయటం. అంటే పిల్లల అభ్యసన సన్నివేశాలు ఏముంటాయి అంటే పాఠ్యాంశంపై చర్చ జరిగేటప్పుడు పాఠ్యాంశంలో వారు పాల్గొనే విధానాన్ని పరిశీలించడం, సృజనాత్మకంగా భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నాడో లేదో చూడడం. అంటే తరగతి గదిలో ఏ విద్యార్థి అయితే సృజనాత్మకంగా సమాధానం ఇస్తున్నాడో ఉపాధ్యాయుడు గమనించడం. పాఠం మధ్యలో మరియు పాఠ్యాంశం చివర ఉన్న ప్రశ్నలపై చర్చిస్తున్నప్పుడు
పాల్గొనే విధానాన్ని పరిశీలించడం, పాఠ్యాంశంలో ఉన్నటువంటి మూల్యాంకనం చేసేటప్పుడు విద్యార్థి చురుకుగా పాల్గొంటున్నాడా, ఇచ్చినటువంటి మూల్యాంకనాన్ని పరిపుష్టి చేస్తున్నాడా అనే అంశాన్ని పరిశీలించడం, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్గా అంటే అభ్యసనం జరిగేటప్పుడే మదింపు చేయడం కిందికి వస్తుంది. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అభ్యసనం మెరుగుపరచడానికి మదింపు. బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా విద్యార్థి ఏమి నేర్చుకున్నాడు, ఏమి నేర్చుకోలేకపోయాడు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, ఏ అంశాల్లో అతనికి మరింత సహాయం అవసరం అనే దృష్టితో చూసి బోధనాభ్యసన ప్రక్రియలో మార్పు చేసుకునేందుకు చర్యలు చేపట్టడం వల్ల ఆ పిల్లల్లో అభ్యసనం మెరుగుపరచడానికి అవకాశం ఉంది. దీనిలో భాగంగానే మనం నిర్మాణాత్మక మదింపు చేపడుతున్నాం. నిర్మాణాత్మక మదింపులో గల 4 అంశాలు, సాధనాల గురించి వివరంగా తెలుసుకుందాం. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అభ్యసనం యొక్క మదింపు. పిల్లలు పొందిన జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత పరీక్షించటం. అంటే జ్ఞానాన్ని పరిశీలించడానికి మనకు విద్యా ప్రమాణాలను ఎంచుకుంటాం. విజ్ఞాన ప్రమాణాల వారీగా మనం వారి జ్ఞానం ఎంత నేర్చుకున్నారో అనేటువంటి అంశాలను మనం పరిశీలిస్తాం. దీనినే మనం సమ్మేటివ్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మూల్యాంకనం లేదా మదింపు అంటాం. ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి వివరంగా తెలుసుకుందాం. మదింపు విధానాలు 2 రకాలు. ఒకటి నిర్మాణాత్మక మదింపు, 2 సంగ్రహణాత్మక మదింపు. నిర్మాణాత్మక మదింపు బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడే మనం ఈ నిర్మాణాత్మక మదింపును చేస్తాం. సంగ్రహణాత్మక మదింపు బోధనాభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ సంగ్రహణాత్మక మదింపును చేస్తాం. నిర్మాణాత్మక మదింపులోని అంశాలు. ఈ అంశాల ద్వారా మనం నిర్మాణాత్మక మదింపును విద్యార్థి యొక్క ఏం నేర్చుకున్నాడు అనేటువంటి అంశాలను మనం మదింపు చేస్తాం. వాటిలో మొదటిది చిల్డ్రన్ పార్టిసిపేషన్, పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు. తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు పిల్లవాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు, ఏ విధంగా భాగస్వామ్యం అవుతున్నారు, వాళ్ళు స్తబ్దంగా ఉంటున్నారా, బోధనాభ్యసన ప్రక్రియలో వాళ్ళు పాల్గొంటున్నారా లేదా అనే అంశం పరిశీలించడానికి చిల్డ్రన్ పార్టిసిపేషన్ అనేటువంటిది నిర్మాణాత్మక మదింపులో ఒక సాధనంగా తీసుకోవడం జరిగింది. రెండవ అంశము రాత అంశాలు. పిల్లలు బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఏం రాసుకుంటున్నారు, హోంవర్క్ సరిగా రాస్తున్నారా లేదా, క్లాస్ వర్క్ సరిగా రాస్తున్నారా లేదా, వారి యొక్క రాత నైపుణ్యం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని పరిశీలించడం కోసం ఈ సాధనాన్ని ఉపయోగిస్తాం. ప్రాజెక్టు పని. తరగతి గదిలో వచ్చినటువంటి పాఠ్య ప్రణాళిక అనుగుణంగా, పాఠ్య పథకంకు అనుగుణంగా విద్యార్థులకు ప్రాజెక్టు పనిని కేటాయించడం జరుగుతుంది. ఆ ప్రాజెక్టు పనిని విద్యార్థి ఏ మేరకు సాధించాడు, ప్రాజెక్టులో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనే అంశం తెలుసుకోవడానికి ఈ సాధనాన్ని నిర్మాణాత్మక మదింపులో మనం ఉపయోగిస్తాం. లఘు పరీక్ష, స్లిప్ టెస్ట్ అనేటువంటిది. అంటే విద్యార్థులకు తరగతి గదిలో అయినటువంటి బోధనాంశాలను వారికి ఏ మేరకు వారి యొక్క విద్యా ప్రమాణాల వారిగా సాధించారా లేదో తెలుసుకోవడానికి ఒక లఘు పరీక్షను మనం విద్యార్థులకు పెట్టడం జరుగుతుంది. ఆ లఘు పరీక్ష ద్వారా వారు బోధనాభ్యసన ఏ విధంగా నేర్చుకున్నారో తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సాధనాలకు కేటాయించినటువంటి మార్కులు. చిల్డ్రన్ పార్టిసిపేషన్, పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలకు 10 మార్కులు కేటాయించడం జరుగుతుంది. రాత అంశాలకు 10 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ప్రాజెక్టు పనికి 10 మార్కులు కేటాయించడం జరుగుతుంది. లఘు పరీక్షకు 20 మార్కులు. మొత్తం 50 మార్కులకు నిర్మాణాత్మక మదింపును మనం చేస్తాం. పరిసరాల విజ్ఞానము, ప్రశ్నల వారీగా భారత్వం. విద్యా ప్రమాణాలు వారీగా మనం ప్రశ్నలకు ఈ విధమైనటువంటి భారత్వాన్ని ఇస్తాం. విషయావగాహనకు 40%, ప్రశ్నించడం పరికల్పనలు చేయడం 10%, ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలకు 10%, సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులకు 20%, పట నైపుణ్యాలు బొమ్మలు గీయటం, నమూనాలు చేయటం ద్వారా భావ ప్రసారం కలిగించడంలో దానికి 10%, ప్రశంస విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం అనే అంశానికి అనే విద్యా ప్రమాణానికి 10% మార్కులు కేటాయించడం జరిగింది. ఒక్కసారి పరిసరాల విజ్ఞానము 3, 4, 5 తరగతులది గమనించినట్లయితే ఫార్మేటివ్, సమ్మేటివ్ అంశాల్లో ఉన్న విద్యా ప్రమాణాలకు కేటాయించినటువంటి ఒక భారత్వాన్ని మనం ఈ విధంగా పరిశీలించవచ్చు. సమ్మేటివ్ అసెస్మెంట్కి
కేటాయించిన భారత్వం విషయావగాహనానికి 40%, ప్రశ్నించడం పరికల్పనలు చేయడానికి 10%, ప్రయోగాలు చేయడానికి 10%, సమాచార నైపుణ్యాలకు 20%, పట నైపుణ్యాలు బొమ్మలు గీయడానికి 10%, ప్రశంసలు విలువలకు 10%. అదేవిధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ కనుక మనం గమనించినట్లయితే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు 20%, రాతాంశాలకు 20%, ఫార్మేటివ్ అసెస్మెంట్లో ప్రాజెక్టు పనులకు 20%, లఘు పరీక్షకు 40%, మొత్తం 100% వెయిటేజ్. ఫార్మేటివ్ అసెస్మెంట్ని 50% మార్కులకు గాను, సమ్మేటివ్ అసెస్మెంట్ను 50% మార్కులకు గాను మొత్తం 2 అసెస్మెంట్లు కలిపి 100 మార్కులకు తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా ప్రతి సంవత్సరంలో నిర్మాణాత్మక మదింపు 4 సార్లు ఉంటుంది, సంగ్రహణాత్మక మదింపు 2 సార్లు ఉంటుంది. ఈ కరోనా సంవత్సరంలో నిర్మాణాత్మక మదింపును 2 సార్లకే కుదించడం జరిగింది. సంగ్రహణాత్మక మదింపు విద్యా ప్రమాణాల ఆధారంగా చేసేటువంటి అంశం. రాత పరీక్ష, అంత్య పరీక్ష, సామర్థ్య ఆధారిత పరీక్ష, పూర్తి పాఠ్యాంశాలపై పరీక్ష. సంగ్రహణాత్మక మదింపును ఈ క్రింది ప్రమాణాల ద్వారా మనం మదింపు చేస్తాం. సంగ్రహణాత్మక మదింపు విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మదింపు. విషయ అవగాహన ఈవీఎస్లో ఈ క్రింది విద్యా ప్రమాణాలు ఉంటాయి. విషయ అవగాహన, ప్రశ్నించడం పరికల్పనలు చేయడం, ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు, పట నైపుణ్యాలు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం, ప్రశంస విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం. విద్యా ప్రమాణాల ఆధారంగా ఈ కింది భారత్వాన్ని మనం చూడవచ్చు. విషయ అవగాహనకు 40%, ప్రశ్నలు అడగడం పరికల్పనలు చేయడం 10%, ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలకు 10%, సమాచార నైపుణ్యము ప్రాజెక్టు పనులకు 20%, బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం 10%, విలువలు ప్రశంస జీవ వైవిధ్యానికి 10%. ప్రశ్నల రకాలు, మార్కులు. ఈవీఎస్లో లక్ష్యాత్మక ప్రశ్నలు 1 మార్కు ప్రశ్నలు అంటాం వీటిని. సంక్షిప్త ప్రశ్నలు 1 మార్కు కేటాయించడం జరుగుతుంది. స్వల్ప సమాధాన ప్రశ్నలు 3 మార్కులు ప్లస్ 2 మార్కులు కేటాయించడం జరుగుతుంది. వ్యాసరూప ప్రశ్నలకు 5 మార్కులకు కేటాయించడం జరుగుతుంది. విషయ అవగాహన. విషయ అవగాహనలో ఈ క్రింది లెర్నింగ్ ఇండికేటర్స్ ఉండడం జరిగింది. వివరించడం, వర్గీకరించడం, విశ్లేషించడం, ఉదాహరణలు ఇవ్వడం, కారణాలు చెప్పడం, మానసిక చిత్రాలు ఏర్పరచడం. విద్యార్థి ఒక అంశాన్ని వివరిస్తే ఆ విషయం పట్ల విద్యార్థికి అవగాహన ఉందని చెప్పవచ్చు. విద్యార్థి ఒక అంశాన్ని వర్గీకరించడం అంటే క్లాసిఫికేషన్ చేయడం చేస్తే ఒక అంశాన్ని మొక్కలు జంతువుల మధ్య భేదాలు తెలపడం లేదా వర్గీకరణ చేయటం లేదా జంతు వర్గీకరణ చేయటం లాంటివి చేస్తే ఆ విషయం పట్ల విద్యార్థికి అవగాహన ఉందని చెప్పడం. ఉదాహరణలు ఇవ్వడం, కారణాలు చెప్పడం, ఇచ్చినటువంటి అంశానికి కారణాలు చెప్పడం, ఇచ్చినటువంటి అంశానికి ఉదాహరణలు ఇవ్వడం లాంటివి చేస్తే ఆ విషయం పట్ల విద్యార్థికి అవగాహన ఉందని చెప్పవచ్చు. మానసిక చిత్రాలు ఏర్పడడం, విద్యార్థి తను గమనించినటువంటి అంశాలు, ప్రత్యక్షం చేసినటువంటి అంశాలను మానసిక చిత్రాలుగా ఏర్పరచుకుంటే ఆ విద్యార్థికి ఆ విషయం పట్ల అవగాహన ఉందని మనం చెప్పవచ్చు. ప్రశ్నలు అడగడం, పరికల్పనలు చేయడం, విషయం అర్థం కావడానికి ప్రశ్నించడం. విద్యార్థులు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుని ప్రశ్నలు అడగడం, ఈ యొక్క ప్రశ్నలు అడగడం చేస్తారు. సందేహ నివృత్తి కోసం ప్రశ్నించడం, చర్చలో పాల్గొనడానికి ప్రశ్నించడం, ప్రయోగాలు పరిశీలన చేసేటప్పుడు ప్రశ్నించడం, ఫలితాలను గురించి ముందుగా ఊహించడం, పరికల్పనలు చేయటం. అంటే ఏదైనా ప్రయోగం చేస్తున్నప్పుడు రాబోయే ఫలితాన్ని ముందే ఊహించి చెప్పడం, టెంటేటివ్ సొల్యూషన్స్ అంటాం. దీన్నే మనం పరికల్పనలు చేసి ఆ పరికల్పనలను రుజువు చేసేందుకు మనం ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలన. ఒక ప్రయోగం చేయడానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేయడం అంటే ఒక ప్రయోగం చేయడానికి ముందు ఆ ప్రయోగానికి అవసరమైనటువంటి సంబంధిత సామగ్రిని సమకూర్చుకొని ఒకసారి మనం ప్రయోగాన్ని ముందుగానే నిర్వహించుకొని మరియు ప్రయోగాల్ని తరగతి గదిలో నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రయోగం చేయగలగడం, పరికరాలను అమర్చుకోగలగడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం. ప్రయోగం చేసేటప్పుడు పరికరాలను అమర్చడం, పరికరాలను తగిన జాగ్రత్తతో ఉపయోగించడం, ద్రావణాలు అట్లాంటివి ఉన్నప్పుడు అవి చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ మనం ప్రయోగం నిర్వహించాల్సి ఉంటుంది. క్షేత్ర పరిశీలనలో పాల్గొనడం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఏదైనా అంశాన్ని గురించి నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు మనం క్షేత్ర పరిశీలన చేయాల్సి వస్తుంది. అంటే దగ్గరలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని సందర్శించడం కానీ, జంతు ప్రదర్శనశాలను సందర్శించడం కానీ, ఏదైనటువంటి మన దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా మన విద్యా బోధనాభ్యసన ప్రక్రియకు ఉపయోగపడేటువంటి క్షేత్ర పరిశీలన చేసినప్పుడు దాంట్లో పాల్గొని విద్యార్థులు అక్కడ విషయాలను నమోదు చేసుకునే విధంగా ఉపాధ్యాయుడు వారికి మార్గదర్శకత్వం వహించాలి. దానిలో క్షేత్ర పరిశీలన నివేదికలు తయారు చేయటం, ఆ ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వంలో విద్యార్థులు క్షేత్ర పర్యటనలో నేర్చుకున్నటువంటి బోధనాభ్యాసాన్ని ఒక పట్టికల రూపంలో కానీ, ఒక నివేదిక రిపోర్ట్ రూపంలో సబ్మిట్ చేసే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సమాచార సేకరణ నైపుణ్యం ప్రాజెక్టులు. సమాచారాన్ని సేకరించడం అంటే బోధనాభ్యసన ప్రక్రియకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం. అంటే బోధనాభ్యసన ప్రక్రియలో ఏవైతే బోధనా నమూనాలు కానీ, బోధనా వనరులు కానీ, బోధనాభ్యసన సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని మనం సేకరించి పెట్టుకోవడం. సేకరించిన సమాచారాన్ని విశ్లేషించటం అంటే ప్రస్తుత పాఠ్యాంశానికి ఆ సేకరించిన సమాచారం సరిపోతుందా లేదా అనేటువంటిది విశ్లేషించుకుంటాం. ప్రాజెక్టును నిర్వహించటం, సమాచారం ఆధారంగా మనం ఎన్నుకున్న ప్రాజెక్టును నిర్వహిస్తాం. ప్రాజెక్టు పైన ఒక నివేదికను సిద్ధం చేయటం, ప్రాజెక్టు నిర్వహించిన తర్వాత ప్రాజెక్టు అంశాలను ఒక పూర్తి స్థాయిలో ఒక నివేదిక రూపంలో సిద్ధం చేసి మనం సమర్పిస్తాం. బృంద సభ్యులతో సమన్వయం చేయటం. ప్రాజెక్టు కనుక మనం జట్టులకు అంటే వివిధ విద్యార్థులను జట్లుగా చేసి జట్లలో ప్రాజెక్టులు ఇచ్చినట్లయితే ఆ ప్రాజెక్టులో వచ్చినటువంటి వివిధ జట్లలో వచ్చినటువంటి సమాచారాన్ని మొత్తం మనం క్రోడీకరించి సభ్యుల మధ్య సమన్వయపరిచి నివేదిక రూపంలో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావప్రసారం. బొమ్మలు గీయడం అంటే విద్యార్థి పుస్తకంలో ఉన్నటువంటి అంటే జ్యామితీయ ఉన్నటువంటి బొమ్మలను 2 డైమెన్షనల్గా గీయటం నేర్పేటువంటి విధానం మనం ఉపాధ్యాయుడు వారికి గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. బొమ్మలు గీసిన తర్వాత దానిలో భాగాలు గుర్తించడం, గుర్తించబడినటువంటి భాగం పేరు చెప్పడం, భాగం చేసేటువంటి పనిని దాని యొక్క విధిని చెప్పడం, గుర్తించబడిన భాగంలో యొక్క వివరణ చెప్పడం. ఇవన్నీ కూడా బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావప్రసారం అనేటువంటి విద్యా ప్రమాణం ద్వారా విద్యార్థుల్లో మనం పాదుకొల్పవచ్చు. ప్రశంసా విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ, అభినందన విలువలు. విద్యార్థి శాస్త్రవేత్తలు చేసినటువంటి కృషిని అభినందించేలా చేయడం, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం పఠించడం వల్ల ఏ విలువలైతే పాదుకొల్పబడతాయో ఆ విలువలు విద్యార్థిలో వచ్చే విధంగా ఉపాధ్యాయుడు ఒక సౌలభ్యకర్తగా వారికి ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచడం. విద్యార్థుల్లో మారుతున్నటువంటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థుల మధ్య ఒక సుహృద్భావ పోటీ వాతావరణాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. నినాదాలు తయారీ అంటే విద్యార్థులు స్వయం సిద్ధంగా ఎన్విరాన్మెంటల్ డేకి సంబంధించింది కానీ కావచ్చు, పాపులేషన్ డేకి సంబంధించింది కావచ్చు, వైజ్ఞానిక దినోత్సవాలకు సంబంధించినటువంటి కావచ్చు, నినాదాలు తయారు చేసేలా విద్యార్థుల్ని ప్రేరేపించాలి. దానికి తగ్గ సలహాలు సూచనలు ఉపాధ్యాయుడు అందించాల్సిన అవసరం ఉంది. చివరిగా మూల్యాంకనం అనేటువంటిది సింపుల్గా, అన్నోటీస్డ్గా, రెగ్యులర్గా, యాక్టివిటీ బేస్డ్గా ఉండాలి. మూల్యాంకనం అనేటువంటిది చాలా సింపుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. మూల్యాంకనం నిరంతరం జరగాలి, రెగ్యులర్గా జరగాలి. యాక్టివిటీ బేస్డ్గా కృత్యాధారంగా మూల్యాంకనం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎపిసోడ్లో మనం ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన విద్యా ప్రమాణాలు, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి వివరంగా తెలుసుకున్నాం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.